సామెతల గ్రంథము 3వ అధ్యాయం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవితముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుచేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి నందున మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందవు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకించుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాకు ఘనపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగుల నుండి యెహోవా కొత్త ద్రాక్షరసం పైకి పొర్లి పారును. ఆమేన్.